ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మనము ఇప్పుడు లెసన్ నెంబర్ 32 నేర్చుకోబోతున్నాము. ఇది ఏంటంటే పౌలు ప్రయాణము రోముకి. పాల్స్ వోయేజ్ టు రోమ్. ఇది అపోస్తల కార్యము 27, 28 అధ్యాయంలో ఉన్నాయి. మెమరీ వర్స్ రోమా 8వ అధ్యాయము 35 నుండి 39 వచనాలు. Who shall separate us from the love of Christ? Shall tribulation or distress or persecution or famine or nakedness or peril or sword? As it is written, for thy sake we are killed all the day long, we are accounted as sheep for the slaughter. Nay, in all these things we are more than conquerors through him that loved us. For I am persuaded that neither death nor life nor angels nor principalities nor powers nor things present nor things to come, nor height nor depth nor any other creature shall be able to separate us from the love of God which is in Christ Jesus our Lord. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమనైనను బాధనైనను హింస అయినను కరువైనను వస్త్రహీనతనైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి రాయబడిన ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమ్మని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవినవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. సో ఇందులో మనము ఏం చూడబోతున్నామంటే, పౌలు రోముకు ప్రయాణమై వెళ్తున్నాడు. సో ఈ విషయాల్ని మనము చూస్తున్నప్పుడు అక్కడ చాలా ప్రమాదాలు ఆయనకు జరుగుతున్నాయి. అయినప్పటికీ దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయన సమస్తంని భరించుకొని ముందుకు వెళ్ళడము జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం డీటెయిల్గా చదువుకుంటాము. సో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రభా నాయన, ప్రభా ఈ కొత్త లెసన్ మేము స్టార్ట్ చేస్తుంది నాయన, మీ పాద సన్నిధిలో వస్తున్నాం తండ్రి. మీ సన్నిధి, మీ కృప, మీ శక్తి, మీ నాయన సన్నిధి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ ప్రభా, ఒక్కొక్క బిడ్డని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వాళ్ళ హృదయాలను తెరవండి ప్రభా, దీంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మీరు సహాయం చేయండి. వాళ్ళ జీవితంలో కూడా ప్రభా నాయన, వాళ్ళు ప్రభా మీకు సమర్పించుకోవడానికి, దీని ద్వారా ఆత్మీయ ఆశీర్వాదాలు పొందడానికి నాయన కృప అనుగ్రహించమని మమ్మల్ని మేము మీ పాదసంలో సమర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో కొంచెం మనము వెనక్కి వెళ్ళి చూద్దాము. మరి ఆయన ఎప్పుడైతే పౌలు మరి 3వ మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకున్నాక ఆయన యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయనని మరి యూదులు ఆయనని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఆయన మీద దాడి చేస్తున్నారు. ఆయన యెరూషలేము మందిరంలో దాడి చేయడము, మరి ఆయనని మరి అక్కడకున్న సహస్రాధిపతి వచ్చి మరి ఈయనని ఎక్కడ చంపేస్తారో చీల్చి పడేస్తారు అని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేస్తారనమాట. అక్కడ రోమా సహస్రాధిపతి మరి తీసుకుని వెళ్ళిన తర్వాత మరి ఆయనని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఆయన కొన్ని సమయం అక్కడ పెట్టి మరి అక్కడ ఉన్న సానెడ్రిన్ అంటే 70 మంది ఉంటారు కదా, యూదుల ప్రధాన యాజకులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ ముందు నిల్చోబెట్టి మరి అక్కడ కూడా ఈయనని విమర్శించాలని కోరుకుంటున్నారు. అప్పుడు అక్కడ నుండి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూడా ఒక గొడవ పెద్దగా అవుతుందన్నమాట. దాని తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనని ఫెలిక్స్ అనే ఒక ఆయన దగ్గరికి పంపించేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక విషయం అనుకుంటున్నారు, ఏంటంటే అక్కడ కొంతమంది కలిసి ఈయనని ఇంకొకసారి యెరూషలేముకి తీసుకురావాలి, తీసుకొస్తే అప్పుడు మేము ఏం చేస్తాము, పౌల్ని తీసుకొస్తే మేము ఆయనని చంపేస్తాం, దారిలోనే చంపేస్తామని వాళ్ళు ఒక కుట్ర అలాగే చేసుకున్నారనమాట. అందునిమిత్తమై వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మరి ఆ సహస్రాధిపతి ఏం చేశారంటే ఆయన్ని మరి కొంతమందితో
ఇచ్చి ఆయన్ని ఎక్కడికి పంపించేస్తారు, ఫెలిక్స్ దగ్గరికి పంపించేస్తారు. ఎక్కడది? కైసరు దగ్గర, అంటే ఇటు సిసేరియాకు పంపించేస్తారనమాట. సో అక్కడ ఆయన ఉండి మరి ఫెలిక్స్ ఉంటాడు, ఆయన కూడా ఆయనతో మాట్లాడతాడు, ఆయన ఎదుట నిలబెడతాడు. కానీ ఆయన కూడా ఆయనకు న్యాయం చేయలేదు. తర్వాత ఈయన ఫెలిక్స్ ప్లేస్లో ఎవరు వస్తారు? ఫెస్టస్ అనే ఆయన వస్తాడు. ఫెస్టస్ కొంచెం మంచివాడు ఉంటాడు ఫెలిక్స్ బాగా ఆయన ఏంటంటే లంచం తీసుకునేవాడు, అలాంటి వాడు అనమాట. కానీ ఆయన తర్వాత ఫెస్టస్ వస్తాడు. ఆయన కూడా ఏంటంటే యూదుల్ని సంతోషపరచడానికి కొరకు ఆయన కూడా ఏం చేస్తాడు, ఆయన అడుగుతాడు అనమాట, నువ్వు వెళ్ళిపోతావా, అక్కడ యెరూషలేములో వాళ్ళు నిన్ను విమర్శిస్తారంట. అంటే వాళ్ళ ఐడియా ఒకటే, ఏంటంటే యూదులకు ఐడియా ఏంటంటే ఈయన యెరూషలేంకి వస్తే మనం ఆయనను చంపేస్తాం అని చెప్పేసి ఆ ఐడియా ఉంది. అది పౌలుకు తెలుసు. కాబట్టి ఆయన అక్కడ యెరూషలేంకి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. సో ఆయన చెప్తాడనమాట, ఆయన వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు అని చెప్తాడనమాట. నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడు ఆయన, నేను కైసర్ దగ్గరికి వెళ్తాను, అంటే రోమ్కి వెళ్తాను. కైసర్ దగ్గర వచ్చి నా విషయాలు ఆయనకు చెప్పుకుంటానని చెప్తాడనమాట. సో అప్పుడు రాజు అయిన అగ్రిప్ప కూడా వస్తాడు, ఆయన దగ్గర కూడా ఆయనతో మాట్లాడతాడు. సో ఇంతమంది దగ్గర ఆయన ఏంటంటే యేసుక్రీస్తు గురించి చెప్తాడనమాట. ఎవరు? పౌలు. ఆయన విమర్శిస్తున్నారు వీళ్ళందరూ. కానీ ప్రతి వాళ్ళు కూడా, అంటే రోమియోలు, ఆయన ఫెలిక్స్, ఫెస్టస్, కింగ్ అగ్రిప్ప, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఈయనలో ఎలాంటి తప్పు లేదు, వాళ్ళ మత సంబంధమైన ఏదో ఉంది, కానీ అది మరణానికి సంబంధమైన ఈయనని మరణానికి అప్పగించే అంత పరిస్థితి అక్కడ ఏమీ లేదు అని అందరూ కూడా ఈయనని ఏమంటున్నారు, ఈజ్ ఇన్నసెంట్ అనేది చెప్తున్నారు అనమాట. సో దాని తర్వాత ఆయనకు సమయం వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు ఆయన అంటే కైజర్కి చెప్పుకోవాలని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కైజర్ దగ్గరికి ఆయనని పంపిస్తారు. ఎందుకంటే ఈయన రోమన్ సిటిజన్ అని కూడా ఉన్నాడు అనమాట. సో రోమన్ సిటిజన్ మీద ఏంటంటే వాళ్ళు ఏమి చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆయన అడుక్కున్నాడు. కాబట్టి ఆయనని ఇప్పుడు ఎక్కడికి పంపిస్తారు? రోమాకు పంపిస్తారు అనమాట. సో దట్ ఈస్ ద లాస్ట్ దీంట్లో మనము నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం చూసుకునేదాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అక్కడికి రోమాకి వెళ్ళాలంటే అది చాలా దూరం ఉందన్నమాట. ఇక్కడ సిసేరియాలో ఉన్నాడు కదా ఆయన, ఇక్కడ సిసేరియాలో ఉన్నాడు. ఇక్కడి నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాలా? రోమాకు వెళ్ళాలి. ఇక్కడ ఉంది రోమ్. సో ఇక్కడ రోమ్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి అంటే ఓడలోనే వెళ్ళాలి. సో ఈ ప్రయాణం ఎన్ని మైల్స్ అంటే 2870 మైల్స్, 2870 మైల్స్ దూరం ఉందన్నమాట. సో ఈ యాత్ర ఏంటంటే ఇది 7 months దీనికి టైం తీసుకుందనమాట. ఇక్కడ నుండి అక్కడ వెళ్ళడానికి 7 months. సో మధ్యలో ఏమవుతుందంటే అది ఓడ అయితే బద్దలైపోతుంది. సో షిప్ బ్రేక్ అవుతుందనమాట. ఎప్పుడైతే బద్దలవుతుందో అక్కడ వాళ్ళు ఒక 3 నెలలు అక్కడ ఒక మెలిటా అనే ఒక ప్లేస్లో, ఇప్పుడు దాన్ని మాల్టా అంటారు, అది 3 months 3 నెలలు అక్కడ ఆయన ఉండవలసి వచ్చింది. సో అంత కలిపి 7 నెలలు ఆయన ఏం చేశాడు, ఆయనకు ఆ ప్రయాణం అంటే సిసేరియా నుండి రోమ్కి వెళ్ళడానికి ఎన్ని మంత్స్ అయింది? ఆయనకు 7 months అయింది. ఓడకు కూడా చాలా పెద్ద ప్రమాదం కూడా జరిగినాయి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో ఇదంతా 27 chapterలో మనం చూస్తున్నాము. ఇది ఎప్పుడు జరిగిందంటే AD 60 అంటే 60వ సంవత్సరంలో శీతాకాలంకు ముందు అది స్టార్ట్ అయిందనమాట. అప్పుడు ఆయన వెళ్ళాడు రోమ్కి ఆయన ఏంటంటే ప్రయాణము స్టార్ట్ చేశాడు, మొదలుపెట్టాడు అనమాట. సో ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ సిసేరియా నుండి ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఒక హార్బర్ ఉంది. ఇక్కడ నుండి వాళ్ళు ఓడలో వెళ్తున్నారు. అది ఇటలీకి వెళ్ళే ఒక ఓడ ఉందన్నమాట. ఆ ఓడలో ఆయనని ఖైదీగా అగస్తు పటాలంలో అది శతాధిపతి అయిన యూలి, ఆయన పేరు శతాధిపతి పేరు యూలి. సో యూలి అంటే జూలియస్ అని ఉంది ఇంగ్లీష్లో. సో యూలి దగ్గరికి ఆయనని అప్పగిస్తున్నారు. సో ఈ యూలి అనేవాడు ఏంటంటే ఆయన చాలా పౌల్తో చాలా మంచిగా క్లోజ్గా ఉండేవాడు, అంటే మంచిగా ఉండేవాడు అనమాట. ఆయనని ఒక ఖైదీలాగా ఆయనతో ఆయన ప్రవర్తించలేదు, కానీ ఆయనని ఒక స్నేహితుడిలాగానే ప్రవర్తించాడు. మరి ఆయన పట్ల ఆయనకు ఒకలాంటి లైకింగ్ అనేది ఆయనలో వచ్చిందనమాట. అది కూడా దేవుని కృప. ఒక వ్యక్తి మన పట్ల మంచిగా ప్రవర్తించాలంటే కూడా దేవుని కృప కూడా మనకు చాలా అవసరం అనమాట. సో అదేవిధంగా పౌలుకి ఆ కృప దేవుడు యూలి దృష్టిలో అనుగ్రహించున్నాడు. సో అక్కడి నుండి వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుండి వాళ్ళు
ఓడ అంటే అది ఓడ పేరేంటి అద్రమత్తయు పట్టణపు ఓడ అనమాట. అందులో ఎవరెవరు ఉన్నారు? పౌలుతో సహా ఇంకా కొన్ని ఖైదీలు ఉన్నారు. ఇంకా ఆయనతో పాటు అరిస్టార్కస్ అనే ఒక ఒక సహోదరుడు అనమాట. ఆయన ఎవరు అంటే ఆయన మెసిడోనియాకు చెందినవాడు. మరి మెసిడోనియాలో తెస్సలోనికా పట్టణంకు చెందినవాడు అనమాట అరిస్టార్కస్. సో ఆయనతో పాటు లూకు కూడా ఉన్నాడు కదా. అపోస్తల కార్యం రాసింది ఎవరో లూకు కదా. ఆ లూకు కూడా ద గ్రేట్ హీజ్ అ ఫిజిషియన్, అంటే ఆయన ఏంటంటే ఒక డాక్టర్. సో ఆయన కూడా ఉన్నాడు, లూకు ఉన్నాడు. ఇంకా అరిస్టార్కస్ అని ఆయన కూడా, అరిస్టార్కు అని ఆయన కూడా ఉన్నాడు అనమాట. సో వీళ్ళు 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 కాకుండా ఇంకా చాలామంది ఖైదీలు వాళ్ళతో ఉన్నారనమాట. సో అంతమంది వాళ్ళు బయలుదేరుతున్నారు. సో ఇక్కడ నుండి వాళ్ళు ఏంటి సిసేరియా నుండి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు? సీదోన్ అనే ప్లేస్కి వస్తున్నారు అనమాట. ఈ సీదోన్ అంటే ఇక్కడ ఒక హాల్ట్ ఉంది. ఇక్కడ సీదోన్ అనే ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఏంటంటే కొంతమంది పౌల్ని చూడడానికి వస్తారనమాట. ఆయన ఫ్రెండ్స్, అక్కడ ఉన్నవాళ్ళు, మరి సహోదరులు వాళ్ళందరూ వస్తే మరి ఈ జూలియస్ అనే ఈ శతాధిపతి ఉన్నాడు కదా, ఆయనతో స్నేహపూర్వకంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ వచ్చి కూడా ఈయనని పరామర్శించడానికి, ఆయనతో మాట్లాడడానికి అంతా కూడా ఆయన ఏం చేశాడంటే అలౌ చేస్తాడనమాట. సో ఆయన అంతా కూడా ఆయనకు అనుమతించాడు అనమాట. సో ఇది కూడా ఏంటంటే దేవుని కృపే ఉందన్నమాట. సో ఇక్కడ నుండి మనం సీదోన్లో అక్కడ ఉండి అందరితో కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారనమాట. సో ఇంకా మొదలుపెట్టి ఇక్కడ పైనుండి ఇక్కడ నుండి ఇక్కడంతా ఏంటంటే ఆయన పౌలు ముందు ఆయన చేసిన సేవ ఇక్కడంతా చేశారు. ఇటువైపు చూడండి, పాంఫిలియా, ఇక్కడ సిలిషియాలో, మరి ఇక్కడ పాంఫిలియాలో, ఇక్కడంతా కూడా ఆయన సేవ చేశారు. సిప్రస్లో, ఇక్కడ కుప్రాలో, మరి సిలీషియాలో, పాంఫిలియాలో ఇక్కడంతా కూడా ఆయన సేవ చేశారు. ముందు ఫస్ట్ మిషనరీ జర్నీ అప్పుడు చేశారనమాట. సో ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడ వస్తారంటే మైరా అనే ఒక హార్బర్ ఉంది. ఈ మైరా అనే హార్బర్లో ఇక్కడ వాళ్ళు దిగుతున్నారనమాట. ఈ మైరా ఇది లిషియా అని ఉంది కదా ఇక్కడ. ఈ లిషియా అనే ఊర్లో ఈ మైరా అనే ఒక హార్బర్ ఉందన్నమాట. ఇక్కడ ఈ మైరా అనే హార్బర్ దగ్గరికి వాళ్ళు దిగుతున్నారు అనమాట. అక్కడి నుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకొక ఓడలో ఎక్కుతున్నారు. ఇంకొక ఓడ అదేంటంటే అలెగ్జాండ్రియా నుండి వచ్చింది. అది అలెగ్జాండ్రియా అంటే ఐగుప్తు నుండి అలెగ్జాండ్రియా నుండి అది వచ్చింది. దట్ ఈస్ అ కార్గో షిప్ అనమాట. కార్గో అంటే ధాన్యాలు అంతా కూడా దాంట్లో అది కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ధాన్యాలు అంతా కూడా వాళ్ళు రోమ్కి పంపించాలంటే అలెగ్జాండ్రియా నుండి, ఐగుప్తు నుండే వస్తుందన్నమాట. సో అది కూడా ఉంది. అది కాకుండా ఆయనతో పాటు పౌలుతో పాటు 276 మెంబర్స్ ఉన్నారన్నమాట. దాంట్లో కొంతమంది ఖైదీలు ఉన్నారు. ఇంకా క్రూ అంటే షిప్ని నడిపించడానికి, ఓడాని నడిపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా వాళ్ళందరూ ఉంటారు. సో ఆల్టుగెదర్ 276 మంది ఉన్నారనమాట. సో వాళ్ళు ఇక్కడ మైరాకు వచ్చారు. ఇక మైరా నుండి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ నైడస్ అని ఉంది కదా, ఇక్కడ నైడస్ అని ఉంది. సో ఇక్కడ నైడస్ దగ్గరికి వస్తారనమాట. నైడస్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చాలా మెల్లగా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఆ కాలంలో షిప్ ఎలాగుంటుంది అంటే, ఓడలు ఎలాగుండేదంటే ఎంజిన్స్ నడిపింపబడే వాళ్ళు కాదు. అది ఎంజిన్ ఉండదు అనమాట దానికి. దే ఆర్ విండ్ డ్రివెన్, అంటే గాలితోనే వాళ్ళు వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఇలాగ ముందుకు వెళ్తుంటే గాలి కొంచెం ఎదురు గాలి వస్తుంటే వాళ్ళు ఏం చేయలేరు. సో గాలిని చూసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే ఎలాగుంటుందంటే దే సే ఇట్ కదా, స్ప్రెడ్ ద సెయిల్ సీయింగ్ ద విండ్, అకార్డింగ్ టు ద విండ్ వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద సెయిల్. ఆ టైమింగ్స్ అనమాట, ఆ టైమింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. ఎప్పుడైతే మంచి గాలి ఉందో, వాళ్ళని ముందుకు నడిపించే గాలి ఉందో ఆ దాంట్లో వాళ్ళు కూర్చుంటే, ఆ సమయంలో కూర్చుంటే అది ముందుకు వెళ్తుంది. లేకుంటే ప్రమాదాలు జరిగే పాసిబిలిటీస్ ఉండేదన్నమాట. సో అప్పుడు ఇక్కడ మైరాకు వచ్చినప్పుడు కొంచెం ముందుకు వస్తే నైడస్ అనే ఒక ప్లేస్ ఉంది. సో ఇక్కడ అప్పటి నుండి కొంచెము గాలిలో తేడా వచ్చిందనమాట. సో వీళ్ళు అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే కేప్ సాల్మోన్ అని ఉంది, ఇక్కడ కేప్ సాల్మోన్ దగ్గరికి వస్తారు. ఇది ఎక్కడ ఉందంటే క్రీట్ అనే ఐలాండ్, క్రీట్ అనే ద్వీపం. ఇది బిగ్గెస్ట్ ఐలాండ్ అనమాట. క్రీట్ అనే ఐలాండ్ కేప్ సాల్మోన్కి హార్బర్ దగ్గరికి వస్తుంది అనమాట. అక్కడ నుండి లాషియా, తర్వాత అక్కడ నుండి ఫేర్ హ్యావెన్స్ అని ఉంది. ఫేర్ హ్యావెన్స్ అంటే మంచి
రేవు అర్థం అనమాట, ఫెయిర్ హెవెన్స్. సో పేరు పేరు మాత్రం బాగానే ఉంది కానీ ఇది చాలా చిన్నగా ఉందన్నమాట. ఫెయిర్ హెవెన్స్ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు అక్కడ నుండి వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కానీ కొంచెము గాలి కొంచెం తేడాగా ఉందన్నమాట. అంటే అంత సరిగ్గా వెళ్తుందో లేదో అనే ఒక డౌట్ అనేది ఉందన్నమాట. పౌలు ఏంటంటే ఒక సలహా ఇస్తారనమాట. ఎవరికి ఆ సెంచురియన్ ఉన్నాడు కదా, ఆ శతాధిపతికి ఒక ఇది ఇస్తున్నాడు అనమాట, ఒక సలహా ఇస్తున్నాడు. ఏమని అంటే, ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది. దీంట్లో మనకు ఏంటంటే కొంచెము అంటే ఆ షిప్కి ఓడకు కొంచెం హాని కలగొచ్చు, హాని కలగొచ్చు. తర్వాత దాంట్లో ఉన్న సామగ్రం కూడా ఉన్నాయి కదా, చాలా గుడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా దానికి కూడా నష్టం కలగవచ్చు. కొంతమందికి కూడా మనుషులు కూడా కొంతమందికి ఏదైనా కావచ్చు, ప్రమాదం కలగవచ్చు. కాబట్టి మనం ఏం చేద్దాము, ఇక్కడే ఉందాము. ఇక్కడ ఫెయిర్ హెవెన్స్ అనే మంచి రేవు, ఇదే స్థలంలో మనము ఉందాము. ఇక్కడ మనం ఏం చేద్దాము, 3 months అంటే ఇప్పుడు ఏంటంటే శీతాకాలం అనమాట. వాళ్ళకి శీతాకాలం అంటే చలికాలంలో ఆ 3 months ఇక్కడే మనము ఉందాము. ఆ 3 months అయిపోయిన తర్వాత మనము ఏం చేయాలా, మళ్ళీ మనము ప్రయాణంని మళ్ళీ మనము మొదలు పెడదామని చెప్పాడు అనమాట. ఆయనని నమ్మలేదు, ఆ శతాధిపతి ఆయన నమ్మలేదు. కానీ అక్కడ ఉన్న పైలట్ ఉన్నాడు కదా, అని నడిపించేవాడు, నావని నడిపించేవాడు ఉంటాడు కదా, మరి ఎవరైతే దానికి ఓనర్ ఉన్నాడో, ఆ షిప్ ఓడకు ఎవరైతే యజమానుడో, ఆయన ఏమనంటే ఇదంతా ఏం కాదు, బాగానే ఉంది, వీ కెన్ గో, మనం వెళ్ళొచ్చు ముందుకు అన్నట్టు చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే ఆయన అనేది అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పుడైతే శీతాకాలం వస్తుందో ఆ సమయంలో ఏంటంటే ఈ మహాసముద్రం ఉంది, ఇది మహాసముద్రం, మెడిటరేనియన్ సీ ఉంది కదా, ఇది మహాసముద్రం. ఈ మహాసముద్రంలో శీతాకాలంలో చాలా చాలా కష్టం అనమాట. అక్కడ తుఫాన్లు రావడము, తర్వాత ఇలాంటిది చాలా జరుగుతాయి అన్నమాట. అంత గాలి తుఫాన్లు రావడము అలాంటిది వస్తాయి అన్నమాట. ఆ శీతాకాలంలో వాళ్ళు వెళ్ళలేరు, చాలా చలిగా ఉంటుంది. సో అందుకనే వాళ్ళు వెళ్ళకుండా అక్కడే ఉంటారనమాట. కానీ మంచి ప్లేస్కి పోవాలా అని అనుకుంటున్నారు. సో అక్కడ ఇప్పుడు మనము కూడా మన ఈవెన్ ఇక్కడ మంచి పట్టణాల్లో కూడా మనం చెప్తున్నాం, డిప్రెషన్ వచ్చినప్పుడు ఎంత చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది కదా. డిప్రెషన్ వచ్చినప్పుడు అరేబియన్ సీలో డిప్రెషన్ ఉంది అని చెప్తారు. అప్పుడు ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది, వేరే ప్లేసెస్లో కూడా ఎన్నో మైల్స్ అక్కడ చల్లగా ఉంటుందన్నమాట. తర్వాత వాళ్ళు అది చలికాలంలో వస్తే ఇంకా మనం భరించలేం. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఇంత పెద్ద సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. సో ఏదైనా కావచ్చు, వాళ్ళ ప్రాణం అది, వాళ్ళ ప్రాణానికి అది చాలా ఏంటంటే ప్రమాదకరంగా మారవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వింటర్లో, అంటే ఈ చలికాలంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ముందుకు వెళ్ళరనమాట, ఈ ప్రయాణంని వాళ్ళు కొనసాగించరు. సో ఈ విధంగా వాళ్ళు ఇలాగ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడే పౌలు ఏమన్నాడు, ఈ మంచి రేవు దగ్గరే మనం ఉండిపోదాం ఈ 3 months. నడిపించే వాళ్ళందరూ ఏమన్నారంటే, అక్కడ ఉన్న సోల్జర్స్, వీళ్ళని కాపాడడానికి ఉన్న సోల్జర్స్ కూడా ఉంటారు, సైనికులు, వాళ్ళందరూ ఏమన్నారంటే, కాదు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము, ఎందుకంటే ఇక్కడ అంత అంత చాలా చిన్న స్థలం ఇది. కాబట్టి ఈ చిన్న స్థలంలో మనం ఇక్కడ 3 నెలలు ఉండడము అంత అడ్వైజబుల్ కాదు. కాబట్టి మనము ముందుకు పక్కనే ఇంకొకటి ఉంది, ఫినిక్స్ అనేది ఇంకొకటి ఉందన్నమాట. సో ఇక్కడికి మనం వెళ్ళి అక్కడ ఉందాం మనం 3 నెలలు అని చెప్తే వాళ్ళు వినలేదనమాట. పౌలు చెప్పింది వాళ్ళు వినకుండా, సరే అందరూ కూడా అనుకున్నారు, సరే మనము అక్కడికి వెళ్దామని చెప్పేసి. సో ఫెనిక్స్కి తయారయ్యారనమాట, స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు అది అంతవరకు వెళ్ళలేదు, కానీ ఇక్కడే వాళ్ళకి ఏమొచ్చింది, ఈ క్లౌడా అనే ప్లేస్ ఇస్ ద ఈ క్లౌడా అనే ప్లేస్కి వచ్చేసరికి అక్కడ ఏమైందంటే, అక్కడ గాలి చాలా ఎదురు గాలి రావడము, ఇంకా అది చాలా ఇదిగా అయిపోయింది అనమాట. ఆ గాలి సరిగా రాకపోవడం ద్వారా అది ఇటు అటు కొట్టపడి పెద్ద తుఫాను రావడము జరిగింది. అప్పుడు ఇదేంటి, అక్కడ ఎక్కడికి ఏ మార్గం నుండి వెళ్దాం అనుకున్నారు, ఫెనిక్స్కి వెళ్దాం అనుకున్నారు. మరి అక్కడి నుండి ఫెనిక్స్ వెళ్ళకుండా వాళ్ళు కిందికి రావడం, అది బాగా మధ్యలో ఇదైపోయింది అనమాట. సో అందుకు ఆ గాలికి మరి వాళ్ళ దగ్గర వాళ్ళ ఎంజిన్ అయితే లేదు కదా, వాళ్ళకి ఏంటంటే ఎలాగ వెళ్తుంది, అది
గాలికే వెళ్తుంది. సో వాళ్ళేం చేశారు, గాలికి వదిలేశారనమాట దాన్ని. అదంతా ప్రయత్నం చేశారు. దానిలో ఉన్న కొన్ని త్రాడులన్నీ తీసేవేయడము. అయినప్పటికి కూడా అది ఆగలేదనమాట. సో ఇలాగ ముందుకు వెళుతుంది. సో ఇక్కడ కిందకి కొట్టుకుపోతుంది. మరి వాళ్ళకి ఏమవుతుందో తెలియట్లేదు. రాత్రిలో వాళ్ళకి చంద్రుడు కనిపించట్లేదు, ఇంక నక్షత్రాలు కనిపించట్లేదు. అంటే ఉదయంలో కూడా ఏంటంటే అక్కడ ఒక సూర్యుడు కూడా కనిపించట్లేదు. సో ఆ విధంగా అయిన ఒక పరిస్థితి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో తెలియట్లేదు. సో అలాంటి పరిస్థితిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారనమాట. సో ఇలాగ వస్తుంటే ముందుకు వస్తే అక్కడ వాళ్ళు ఏంటంటే ఆ లంగర్ ఉంటాయి అనమాట. లంగర్ని కూడా వాళ్ళు ఏం చేస్తారు, వేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ లంగర్ కూడా ఉంది. సో ఆ లంగర్ ఉన్నప్పటికి కూడా అది దాన్ని వేద్దాం అనుకుంటే అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఆ లంగర్ కూడా వేద్దామంటే కూడా వాళ్ళు అంత లోతుకి కూడా అది వెళ్ళదనమాట. సో ఆ విధంగా అంటే దానికి చైన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద చైన్స్ ఉంటాయి అనమాట. ఆ చైన్స్తో సహా దాన్ని కిందికి పంపించాలి. సో అది కూడా వాళ్ళు చేయలేకపోయారు. సో త్రాడ్లు ఉంటాయి అన్ని విధాల్లో. అది ఏంటంటే అది బద్దలవ్వకుండా, ఆ ఓడ బద్దలవ్వద్దని చెప్పేసి అది కట్టేయడము, త్రాడుతో కట్టేయడము, అన్ని ప్రయత్నాలు కూడా వాళ్ళు చేశారు. అయినప్పటికీ ఏం కాలేదు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు దాంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి, దాంట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఎక్విప్మెంట్స్ కూడా మెషిన్స్ అలాంటివి కూడా ఉంటాయి. అది అంతా కూడా తీసి సముద్రంలో పడేయడం, ఏంటంటే ఆ వెయిట్ తగ్గించడానికి కొరకు అలాగా పడివేశారు. తర్వాత దాంట్లో ఉన్న ధాన్యాలు కూడా అంతా కూడా తీసి బయటపడేశారు. తర్వాత వాళ్ళు ఆకలితో ఉన్నారనమాట. ఏం తినలేదు, ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణంని చేతిలో పట్టుకొని వాళ్ళు ఉన్నారు. సో అలాంటి సమయంలో ఏంటంటే పౌలు లేచి చెప్తాడనమాట, వాళ్ళతో మాట్లాడతాడనమాట. దేవుడు నాతో మరి నేను మీకు చెప్పాను ముందే, అక్కడే మనం ఆగిపోదామని చెప్పేసి, మనము కొనసాగకుండా మనము మంచి దేవుడి దగ్గరనే ఆగిపోయి ఉంటే మనకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అయినప్పటికీ మీరేం భయపడకండి. నేను ఏ దేవుణ్ణి అయితే నేను ఆరాధిస్తానో ఆ దేవుడు ఒక దూతని పంపించాడు. ఆ దూత నాతో చెప్పడం ఏంటంటే, పౌలు నువ్వు భయపడకు, నువ్వు రోమాకు వెళ్ళవలసి ఉంది, నువ్వు కేసరు ముందుకు నిలబడవలసి ఉంది, కాబట్టి నేను నీకు ఏమి హాని కలగకుండా చూస్తాను. అదే కాకుండా ఇంకా నీతో పాటు ఉన్న అందరినీ, మనుషులందరూ కూడా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అంటే ఈయన ఏం చేసి ఉంటాడు, ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. పౌలు బాగా ప్రార్థన చేస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఎవరికి ఏ హాని కలగదు. పౌలుకి మాత్రము ఎంత మాత్రం భయం లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆయనకు చెప్పాడనమాట. ఆయన దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు భయపడకు, నువ్వు యెరూషలేములో నువ్వు ఏ విధంగా నా కొరకై నువ్వు సాక్షిగా ఉన్నావో అదే విధంగా నువ్వు రోమ్లో కూడా కైసరు ఎదురులో వెళ్ళి నువ్వు నా కొరకై సాక్షిగా ఉండాలా అని చెప్పేసి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆయనకి తెలుసు ఏ విధమైన ఏది జరిగినా నాకేమీ కాదు అని తెలుసు. కానీ ఆయన అందరి కొరకు కూడా ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. కాబట్టి దేవుడు అందరినీ కూడా, ఈయనని బట్టి అందరిని కూడా దేవుడు కాపాడాడు అనమాట. సో దేవుని కృపని బట్టి ఎవరికి కూడా ఏమీ హాని కలగదు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. సో అదే కాకుండా అది కూడా చెప్పాడు, ఈ షిప్ అంటే ఈ ఓడకు ఏంటంటే హాని కలుగుతుంది, దీంట్లో ఉన్న సామాన్లన్నిటి కూడా హాని కలుగుతుంది, కానీ మనుషుల్లో మాత్రం ఎవరికి ఒక్కరికి కూడా ప్రాణం పోదు అని చెప్పేసి ఆయన చెప్తాడనమాట. తర్వాత ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది, 14 రోజులు అంటే 14 రోజుల నుండి వాళ్ళు కొట్టుకొని పోతున్నారనమాట. ఎక్కడికి వెళ్తున్నారని వాళ్ళకు కూడా తెలియదు, ఎక్కడ ఉన్నారని కూడా వాళ్ళకు తెలియదు. సో ఆ 14 డేస్లో మరి వాళ్ళు ఏ ఆహారం మీరు పుచ్చుకోలేదు, కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం ఆహారం మీరు తినండి, మీకు శరీరానికి మీకు బలం వస్తుంది అని చెప్పేసి అందరికి కూడా ఆయనకు ధైర్యం చెప్తారనమాట. సో హీఈస్ ఎంకరేజింగ్ దెమ్, వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తున్నాడు. మీకు ఎలాంటి అపాయం జరగదు, కాబట్టి మీరేం భయపడొద్దు, మీరు బీ ఆఫ్ గుడ్ షియర్ అని చెప్తాడు. సో తర్వాత వాళ్ళందరూ ముందు కూడా ఆయన ఏం చేశాడు, రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన తినడం మొదలుపెట్టారు. సో ఆయనని చూసి వీళ్ళందరికీ కూడా కొంచెం ధైర్యం రావడం ద్వారా వాళ్ళు కూడా కొంచెం ఆహారము తింటారనమాట. సో తిన్న తర్వాత ఇంకా మిగిలిన ధాన్యాలన్నీ కూడా తీసి బయటపడేశారు. తాడు లాంటిది ఉంటుంది, అది కిందకి వేసి ఇప్పుడు లోతు ఎంత ఉంది అని చూస్తున్నారు. లోతు ఎంత ఉందని చూస్తే వాళ్ళకి ఎంత తెలుస్తుంది అంటే 20 fathoms అంటే 20 fathoms అంటే ఒక్క ఫ్యాథమ్కి ఏంటంటే 5 to 6 meters 6 feet ఉంటుంది అనమాట. సో 90 feet ఉండొచ్చు. సో 15 అంటే ఒక 90 feet ఉండొచ్చు. సో అంతవరకు వచ్చేసారంటే వాళ్ళ దగ్గరికి వస్తున్నారనమాట. దర్ ఈస్ సమ్ ల్యాండ్ ఉంది అక్కడ పక్కన ఉంది అని మన వాళ్ళకి తెలుస్తుంది అనమాట.
సో అది దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 20 ఫస్ట్ 20 ఫ్యాథమ్స్ ఉన్నాయి, తర్వాత 15 ఫ్యాథమ్స్ ఉన్నాయన్నమాట. సో 15 ఫ్యాథమ్స్లో చూస్తే ఇంకా 90, 120 అట్లా ఉంది. అంటే వాళ్ళు దగ్గరికి వస్తున్నారనేది అర్థమవుతుందన్నమాట వాళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు ఏంటి, దగ్గరికి వస్తే ఇంకా లోతు తక్కువ ఉంది కాబట్టి కింద ఏదైనా కనిపించని రాక్స్ కూడా, అంటే బండలు కూడా ఉండొచ్చు. ఆ బండల్లో మీది కొట్టుకుంటే ఏమవుతుంది, ఆ షిప్ ఏమైపోతుంది, ఆ ఓడ బద్దలైపోతాయి, అది విరిగిపోతాయి. అప్పుడు వాళ్ళందరూ కూడా మునిగిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా అని వాళ్ళు అనుకున్న సమయంలో మరి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న అంటే ఓడని నడిపిస్తారు కదా, ఆ ఓడని నడిపించే ఆ సెయిలర్స్ ఏం చేశారంటే వాళ్ళు మెల్లగా కిందకి దిగి అక్కడి నుండి దగ్గర ఉంది కాబట్టి అక్కడి నుండి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, వాళ్ళు ఈదుకొని వెళ్ళిపోయి ఎట్లైనా వాళ్ళు తప్పించుకుందామని అనుకుంటున్నారు అన్నమాట. అప్పుడు అది పౌలు చూసేసి ఆయన ఏమంటాడంటే, కాదు మీరు ఎవరైనా శతాధిపతితో చెప్తున్నాడు, ఎవరైనా కిందికి అంటే మీరు తప్పించుకోవాలని మీరు వెళ్తే ఈ ఓడలో మీరు ఉండకుండా పోతే, ఓడని తప్పించుకొని మీరు పోదాం అనుకుంటే అప్పుడు దేవుడు ఎవరిని కూడా అందరూ కూడా మీరు చనిపోవడానికి వీలవుతుంది కాబట్టి, చనిపోతారు కాబట్టి మీరు జాగ్రత్త, వాళ్ళు అస్సలు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఆయన ఏంటంటే వాళ్ళతో కఠినంగా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చేస్తారనమాట. అప్పుడు తాళ్ళని తీసేసి అది లోపల వదిలేస్తారనమాట. అక్కడ ఒక ప్లేస్ వస్తుందనమాట. అక్కడ 2 నీటి ఇది ఉంటాయి కదా నదులు, అది అక్కడ కలిసే ఒక స్థలం అనమాట. ఆ స్థలంకి వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద బండ ఉంటే దానికి అది కొట్టుకుంటుందన్నమాట ఆ షిప్. ఆ కొట్టుకోగానే ఏమైందంటే అది బదులైపోతుంది. అప్పుడు ఏంటంటే అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు సైనికులు ఉన్నారు కదా, ఆ సైనికులు ఏం చేయాలనుకున్నారు, వీళ్ళందరినీ అంటే ఖైదులందరినీ చంపివేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళందరినీ చంపివేయాలని అనుకుంటాడు అన్నమాట. అప్పుడు ఆయన ఆ శతాధిపతి ఏమంటాడు, కాదు అలాగా చేయకూడదు, వాళ్ళందరూ ఇంకొక సలహా ఇస్తాడు. ఎవరెవరికైతే ఈదడానికి వస్తుందో వాళ్ళందరూ ఈదుకొని అద్దరికి వెళ్ళిపోండి. ఎవరికైతే ఈదడానికి రాదో అప్పుడు పలకల మీదను, ఎందుకంటే ఆ షిప్ ఆ ఓడ ఇరిగిపోయింది కదా, సో ఇరిగిపోయిన ఆ పలకల మీద కొంతమంది ఆ పలకని పట్టుకుని, ఎందుకంటే పలక పైన ఇట్లాగా పోతూ ఉంటుంది, ఫ్లోట్ అవుతుంది, సో దాన్ని పట్టుకొని మీరు వెళ్ళిపోండి. కొంతమంది చెక్కలు, అన్ని చిన్న చిన్న చెక్కలైనా లేకుంటే ఏదైనా ఏది దొరికినా దాన్ని పట్టుకొని మీరు ఏ విధమైన అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఎందుకు అలాగ చెప్పాడంటే పౌల్ని చంపడం ఆయనకు ఇష్టం లేదనమాట. సో చంపితే అందరినీ చంపాల్సి వస్తుంది కాబట్టి పౌల్ని చంపకూడదని అనే ఉద్దేశంతో ఆయన ఈ మాట అంటాడనమాట. సో ఇక్కడ కూడా దేవుడు వాళ్ళకు ఎంతో కృప చూపిస్తాడు. చూడండి, దేవుని కృప ఎంతో గొప్పదై ఉందన్నమాట. సో ఈ జూలియస్ అనేవాడు ఆయన ఎంతో, దేవుడే ఆయనని అక్కడ పెట్టాడు, ఆయన చేతికి దేవుడు ఆయన్ని అప్పగించాడు కాబట్టి అక్కడి నుండి వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళన్నీ దాటుకొని మరి కొంతమంది ఈదుకొని వెళ్ళారు, కొంతమంది పలకని పట్టుకొని వెళ్ళారు, కొంతమంది ఇంకా చెక్కల్ని ఏదంటే అది దొరుకుతుంది దాంట్లో వెళ్ళి అందరూ కూడా ఆల్ ద 276 పీపుల్ అందరూ కూడా ఎవరికి కూడా హాని కలగకుండా, ప్రాణహాని కలగకుండా అందరూ కూడా ఒక ద్వీపం దగ్గరికి ద్వీపంలో వచ్చేస్తారనమాట. సో ఈ విధంగా దేవుడు అక్కడ వాళ్ళని అన్ని శ్రమలు వచ్చినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా చనిపోకుండా అందరినీ అక్కడ క్షేమంగా అక్కడిని నడిపించి ఉన్నాడు. సో అట్లా ఆ విధంగా దేవుడు అక్కడ కార్యం చేసింది మనం చూస్తున్నాం. సో అది ఆ ప్లేస్ పేరు ఏంటంటే మాల్టా. దిస్ ఇస్ కాల్డ్ మాల్టా. ఎక్కడ ఉంది మాల్టా? ఇదిగోండి. సో ఇక్కడ నుండి వాళ్ళు కొట్టుకొని ఇదంతా కొట్టుకొని మాల్టాకు వచ్చి చేరుతారనమాట. సో ఇదంతా కూడా ఎంత వాళ్ళకు ఈ ఓడ ఈ విధంగా అవ్వడము 14 డేస్కి ఇలాగా వాళ్ళు ఆ శ్రమల్లో వాళ్ళు వెళ్ళారనమాట. ఆ భయంతోనూ దాంట్లో వెళ్ళారు, కానీ వాళ్ళు సురక్షితంగా ఇక్కడ వచ్చి చేరారు. సో ఇక్కడ ఎలాంటి ప్లేస్ ఇది అంటే మాల్టా అంటే అప్పుడు చాలా చలిగా ఉంది, తుఫాన్ల నుండే వాళ్ళు బయటికి వచ్చారు, ఇంకా వాళ్ళు ఈదుకొని వచ్చారు. ఆ టైంలో ఇంకా వర్షం కూడా కురుస్తుంది. సో అలాంటి సమయంలో అక్కడ ఉన్న ప్రజలు అనమాట, ఆ ద్వీపంలో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే గ్రీస్ మనుషులు గారు కానీ అనాగరికులు
అనాగరికులు అంటారనమాట. సో అనాగరికులు వాళ్ళు గ్రీస్ దేశస్తు వాళ్ళు కారు. సో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళందరూ చాలా వీళ్ళకి సహాయం చేస్తారనమాట. సో ప్రతి చోట కూడా దేవుడు ఏంటంటే కృపని అనుగ్రహిస్తూ ఉన్నారు. చూడండి, పౌలు ఎన్ని శ్రమలు అనుభవించినా దేవుని చిత్తానికి లోబడి ఆయన వస్తున్నాడు కాబట్టి ఈయనకు మరి సహాయం చేయడానికి వరకు మరి అందరూ కూడా వాళ్ళకు దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళకు సహాయం చేయడం మొదలుపెట్టారనమాట. సో ఏమని చేశారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చూస్తే ఆ సమయం చాలా చాలా చలి, భయంకరమైన చలి అనమాట. అసలు ఎట్లా అంటే వాళ్ళు వణుకుతున్నారు. సో అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే అంత ఒక పెద్ద నిప్పు రాజ పెట్టి నిప్పులు అన్నీ తీసుకొచ్చి ఒక మంచి నిప్పు పెట్టేశారనమాట. అంటే వాళ్ళు ఆ చలి కాయడానికి వరకు, ఆ చలి కాయడానికి వాళ్ళకి ఏంటంటే ఒక నిప్పు పెట్టేశారనమాట. నిప్పు పెట్టేసి అందరినీ కూడా పిలిచారు, వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నారనమాట. చేర్చుకుంటే పౌలు ఏం చేశారంటే ఆయన చేతిలో దొరికిన కొన్ని మోపెడు పుల్లల్ని తీసుకుని వచ్చి ఆ నిప్పుల మీద వేశాడు. ఆ నిప్పుల మీద తీసుకొచ్చి వేయంగానే ఏమైందంటే ఒక సర్పము దాంట్లో నుండి, ఆ నిప్పులో నుండి పైకి వచ్చి ఆయన చేతిని పట్టుకుందనమాట. సో ఆ చేతులు పట్టుకోగానే మరి అక్కడ ఉన్న అంత అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఇలా చూస్తున్నారనమాట. ఏంటి ఈయనకు మరి సముద్రం నుండి దేవుడు ఈయనని కాపాడినప్పటికీ ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఈయన ఇక్కడ కూడా ఆయనని ఈ సర్పం పట్టుకుంటుంది కదా, మరి ఈయన ఏంటి ఎంత పెద్ద నరహంతకుడు, మరి ఈయన చేసింది ఏం పాపం చేశాడో ఈయన మరి ఆయనకు న్యాయం మాత్రము తప్పకుండా దేవుడు ఇస్తున్నాడు. అంటే ఈయన అన్యాయం చేశాడు కాబట్టి ఏదో అయి ఉంది కాబట్టి ఈయనని ఇక్కడ కూడా సర్పం వదలట్లేదు. సో మరణం ఆయనకు తప్పకుండా వస్తుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటే సమయంలో ఆయన ఏం చేశాడంటే పౌలు దాన్ని ఒక జాడించేసి దాంట్లో పడవేశారనమాట. సో అదే నిప్పులు ఆయన పడవేశాడనమాట. తర్వాత వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఈయన ఏంటి ఇప్పుడు పడి చచ్చిపోతాడు ఇంకా కొంత సమయంలో. ఇట్ ఈస్ అ వైపర్ అంటే అది భయంకరమైన ఒక పాయిజనస్ స్నేక్ అనమాట. కాబట్టి ఆయన చూస్తూ ఉంటే ఆయన చాలా సమయం అయిపోయినా కూడా ఆయన ఎంతో మంచిగా సురక్షితంగా ఉన్నాడనమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన నరహంతకుడు కాదు, ఈయన తప్పకుండా ఒక దేవత అనుకుని వాళ్ళందరూ అనుకుంటారు. సో మనుషులు ఒక నిమిషంలో మారిపోతారనమాట. ఒక సమయంలో ఏమైనా అనుకున్నారు, నరహంతకుడు అనుకున్నారు, ఒక నిమిషంలో ఆయన దేవత అని అనుకుంటున్నారు. కానీ దేవుడు మరి ఆయనని అక్కడ కాపాడడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆయన పేరు ఏంటంటే పోప్లీ అని ఉన్నాడనమాట. సో ఆయనకు ఆ స్థలంలో చాలా ఆ ప్లేస్లో చాలా భూమి ఉంటాయి. ఆయన ఈజ్ అ బిగ్ ల్యాండ్ లార్డ్ లైక్ ఇదనమాట. సో ఆయన ఏం చేశాడు, ఆయన కూడా వీళ్ళతో చాలా 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 వాళ్ళతో మంచి ప్రవర్తన చేస్తూ వాళ్ళకి కావాల్సినంత కూడా ఇచ్చి మరి ఆతిథ్యము వాళ్ళకు చేశారనమాట. ఆతిథ్యం ఆయనకు చేశాడు. 3 రోజులు ఆయన దగ్గరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి కావాల్సినంత కూడా ఆయన ఇవ్వడము అంత కూడా ఆయన చేశాడనమాట. సో ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్ళాడో అప్పుడు ఏమైందంటే ఆయన ఏం చేశాడు, వాళ్ళ తండ్రికి జ్వరం వచ్చేస్తుంది అనమాట. జ్వరంలో ఉన్నాడు. ఆయనకు రక్తభేది అలాంటిది కూడా సంభవించింది. సో ఆ విధంగా ఉన్న ఆయనని మరి పౌలు ఏం చేస్తాడు, ఆయన కొరకై ప్రార్థన చేసి ఆయన్ని స్వస్థపరుస్తాడు అనమాట. సో ఎప్పుడైతే ఆయన స్వస్థపరుస్తాడో అక్కడ ఉన్న ద్వీపంలో ఉన్న వేరే వాళ్ళు చూస్తారనమాట. ఈయన ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత వచ్చింది కదా ఆయనకు, కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం తీసుకొస్తామని చెప్పేసి అక్కడ మాల్టాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరైతే రోగిష్ఠులు ఉన్నారో, ఎవరెవరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి పౌలు దగ్గర తీసుకొస్తే ఆయన మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడము, మరి అనేకులు స్వస్థత పొందడము జరిగింది. సో ఈ విధంగా మాల్టా అనే స్థలానికి కూడా దేవుడు ఆయనని పంపించడం జరిగింది. సో ఆ స్థలంలో కూడా తప్పకుండా సువార్త ప్రకటించి ఉంటాడు. దేవుని శక్తి ఎంతో గొప్పది, ఆయన మనల్ని అందరినీ రక్షించేవాడు అని చెప్పేసి తప్పకుండా ఆయన ఏం చేసి ఉండాలా, సువార్త కూడా చెప్పి ఉంటాడు. సో ఎక్కడైనా పౌలు వెళ్తే సువార్త చెప్పకుండా ఉండడు. సో అక్కడ కూడా వాళ్ళకు దేవుడు ఆయన ద్వారా సువార్త కూడా చెప్పించి ఉంటాడు. సో దేవుని వాక్యాన్ని వినడానికి వాళ్ళకు కూడా దేవుడు ఒక కృప ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. సో అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారంటే 3 నెలలు ఉన్నారు. సో ఇప్పుడు కూడా అక్కడ మనం చెప్తారనమాట, అక్కడ ఒక గుహ ఉందంట. ఆ గుహలో ఈ పౌలు 3 నెలలు అక్కడ ఆయన ఉన్నాడని చెప్తారనమాట. సో ఆ ప్లేస్ ఇప్పుడు మాల్టా అని చెప్పబడుతుంది. ఆ టైంలో చాలా తక్కువ మంది ఉంటారు అక్కడ పాపులేషను, కానీ ఇప్పుడు మాత్రము ఒక 5 లక్షల మంది వరకు అక్కడ ఉన్నారని తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మరి దేవుడు మరి మాల్టాలో
ఉండడానికి దేవుడు కృప ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు శీతాకాలంని ఇక్కడ గడిపారనమాట. సో వాళ్ళు ఎక్కడ అనుకున్నారు, ఫినిక్స్లో ఉంటాం అనుకున్నారు, కానీ వాళ్ళు మాల్టాలో వచ్చి 3 నెలలు మరి అక్కడ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ శీతాకాలంని వాళ్ళు స్పెండ్ చేశారు. తర్వాత మనం చూస్తే మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని చిత్తంకు మనం లోబడినప్పుడు మనకు దేవుడు మన తోడు ఉంటాడు. కానీ మనకు శ్రమలు రాదని కాదు, మన కష్టాలు రాదని కాదు, కానీ ఏ పరిస్థితి వచ్చినప్పటికీ దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. సో దేవుడు ఆయన మాల్టాకు తీసుకుపోవడం ఆయన చిత్తమై ఉంది. సో అక్కడికి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ జరిగింది కూడా ఏంటి, ఆయన మాట వినలేదు, పౌలు మాట వాళ్ళు వినలేదు కాబట్టి ఇక్కడికి రావడం. సో ఏది మంచి జరిగినా చెడు జరిగినా అన్నీ మన మంచి కొరకే మనకు జరుగుతాయి. చెడుని కూడా దేవుడు మంచికి దేవుడు మార్చి మనకు ఇస్తాడనమాట. సో ఆ విధంగా దేవుడు మరి ఇక్కడ గొప్ప కార్యం చేసింది మనము చూస్తున్నాం. సో ఇక్కడ నుండి వాళ్ళు తర్వాత అందరూ కూడా కలిసి ఇంకొక మాల్టాలోనే ఏంటంటే ఇంకొక ఓడ వస్తుంటుంది అనమాట. అది కూడా అలెగ్జాండ్రియా నుండే వచ్చింది. అలెగ్జాండ్రియా అంటే ఐగుప్తు నుండే వచ్చింది. ఆ అలెగ్జాండ్రియా దాంట్లో ఆ ఓడలో మళ్ళీ అక్కడి నుండి రోమాకు వాళ్ళు వెళ్తున్నారు అనమాట. రోమాకు వెళ్ళాలని అనుకుంటున్నారు. సో ఆ సమయంలో మరి పౌలు మరి వాళ్ళందరూ కూడా ఓడలో ఎక్కినప్పుడు ఆయనతో పాటు లూకా ఉన్నాడు, అరిస్టాకస్ ఉన్నాడు, అంత కలిపి 276 పీపుల్, అందరూ 276 మంది కూడా దాంట్లో ఎక్కేస్తున్నారు అనమాట. ఎక్కేసిన తర్వాత అక్కడ ఆ ద్వీపంలో ఉన్న మాల్టా అనే ద్వీపంలో ఉన్న ఆ ప్రజలు ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఏమేమి అవసరం ఉందో, వాళ్ళకి ఆహారము ఏమేమి కావాల్సి ఉందో, ధాన్యాలు ఏమేమి కావాల్సి ఉందో అంతా కూడా వాళ్ళకు సప్లై చేస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు అక్కడి నుండి వాళ్ళు కొనసాగించు ముందుకు వెళ్తున్నారు. సో ఈ స్టామ్ పేరు, సో ఈ మాల్టా నుండి వచ్చిన ఈ స్టామ్ ఉంది కదా, ఈ తుఫాను పేరు ఏమంటారంటే నార్త్ ఈస్టర్న్ స్టామ్ అంటారు. యూరోక్లైడాన్ అని చెప్పబడుతుంది. సో ఇక్కడ నుండి వాళ్ళు ముందుకు సాగడానికి, ఇక్కడ నుండి ముందుకు సాగితే అప్పుడు దెర్ ఈస్ అ గుడ్ వెదర్, అప్పుడు మంచి వెదర్, అంత గాలి అంతా కూడా సరి అయిన విధంగా సౌత్ సైడ్లో దక్షిణ గాలి అక్కడ వీస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళు ముందుకు సాగడానికి వాళ్ళు వెళుతున్నారు. సో ఇక్కడ మాల్టాలో ఇంకొక షిప్ ఎక్కారని చెప్పాం కదా, అది 3rd షిప్, అది 3వ షిప్. మొదటిది ఎక్కడి నుండి వచ్చి స్టార్ట్ అయింది, సిసేరియా నుండి మైరా వరకు వచ్చింది. మైరా నుండి ఇంకొకటి అలెగ్జాండ్రియన్ షిప్ తీసుకున్నారు, అది ఎంతవరకు మాల్టా వరకు వచ్చింది. ఇప్పుడు మాల్టా నుండి ఇంకొక షిప్, ఇది కూడా అలెగ్జాండ్రియా నుండి వచ్చింది. ఇక్కడ నుండి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, రోమ్కి వెళ్తున్నారు అనమాట. సో రోమ్కి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ నుండి వాళ్ళు ఎన్ని మైల్స్ అంటే 80 మైల్స్, 80 మైల్స్, మాల్టా నుండి 80 మైల్స్ వాళ్ళు ట్రావెల్ చేశారనమాట. యాత్ర చేస్తే వాళ్ళకు ఇక్కడ సూరాకూస్ అని ఉంది కదా, ఇక్కడ సూరాకూస్. సో ఇక్కడికి వచ్చి వాళ్ళు చేరుతారనమాట. ఇక్కడ వాళ్ళు 3 days ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు, 3 రోజులు అక్కడ ఆగుతున్నారు అనమాట. ఇది ఎక్కడ, సిసిలీ దగ్గర ఉందన్నమాట. ఈ ద్వీపం ఏంటి, సిసిలీ. సో ఆ దగ్గర సిరాక్యూస్ అనే హార్బర్ ఉంది, రేవు ఉంది. అక్కడ వాళ్ళు ఎన్ని డేస్ ఉంటారు, 3 days ఉంటారు అనమాట. సో అక్కడి నుండి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుండి 90 మైల్స్, ఇంకా 90 మైల్స్ ఇంకా ప్రయాణం కొనసాగిస్తారు. సో అది ఎక్కడ వస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ రేగియూకి వస్తారనమాట. ఇక్కడ రేగియూకి వాళ్ళు వస్తారు. సో రేగియూకి వచ్చిన తర్వాత ఇంకా ముందుకు 180 మైల్స్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 180 మైల్స్ రేగి నుండి పుటౌలీకి వస్తారనమాట. పుటౌలీ 180 మైల్స్, 180 మైల్స్. ఇక్కడ పుటౌలీకి వచ్చిన తర్వాత ఇంతవరకే వాళ్ళకి ఏంటంటే సముద్రం నుండి వెళ్ళేది. సో ఇక్కడ రాగానే వాళ్ళు ఇక్కడ దిగిపోతారనమాట, పుటౌలీకి దిగిపోతారు. సో పుటౌలీలో దిగిపోతే అక్కడ అది ఏంటంటే పుటౌలీ నుండి ఇంకా రోమ్కి వెళ్ళాలంటే 120 మైల్స్, ఇక్కడ నుండి రోమ్కి వెళ్ళాలంటే ఇంకా 120 మైల్స్ ఉంటాయన్నమాట. ఈ 120 మైల్స్కి ఇప్పుడు వీళ్ళు ఇంకా సముద్రం నుండి కాదు, కానీ వాళ్ళు ఏంటంటే నేల మీద నుండి వెళ్ళాలి. దే విల్ గో బై ల్యాండ్. సో నడకతో వెళ్తారు వాళ్ళు. సో ఇక్కడ నుండి ఎంత, 120 మైల్స్ రోమ్కి వెళ్ళడానికి. సో ఇక్కడ పుటౌలీ వచ్చిన తర్వాత ఏమంటారు దీన్ని, పోతియోలి అంటారు తెలుగులో. పోతియోలికి వచ్చిన తర్వాత
ఇక్కడ వాళ్ళు ఎన్ని డేస్ అంటే 7 రోజులు ఆగుతారనమాట. అక్కడ చాలామంది దేవుని బిడ్డలు ఉంటారనమాట, విశ్వాసులు. ఆ విశ్వాసులందరూ కూడా పౌలుతో కలిసి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. మీరు ఇక్కడ 7 రోజులు మాతో గడపాలి అని చెప్పినప్పుడు ఆయన అక్కడే ఉంటాడనమాట. సో ఇప్పుడు పౌలు పరిస్థితి ఏంటంటే ఆయనకు ఫ్రీడమ్ ఉంది, కానీ ఆయనకు ఏంటంటే ఒక సోల్జర్ ఉంటాడు అనమాట, ఒక సైనికుడు. ఆయనతో పాటు ఆయనకి ఏంటంటే ఆ గొలుసు అంటే సంకల్యం కదా, సంకల్యం ఉంటుంది ఆయనకును ఈయనకును కలిపి ఒక సంకల్యం ఉంటుంది అనమాట. నువ్వు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, కానీ ఆయనతో పాటు నీకు కనెక్షన్ ఉంటుంది అనమాట. సో హీ వాజ్ అంటే ఒక ప్రిజనర్ ఆయన, అంతే, ఒక ఖైదీ అనమాట. కానీ ఆయనకు ఒక ఖైదీ అనే ఫీలింగు ఆయనకి ఎంత మాత్రం లేదు. ఆ జూలియస్ అనే సెంచురీని అంటే శతాధిపతి ఆయనని ఒక స్నేహితుడిలాగా భావించాడు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు కూడా ఆయన ఒక ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుణ్ణి ఒక దాసుడుగా అక్కడ ఆయన నిలబడి మరి అనేక విషయాలైనా వాళ్ళకు చెప్పడము, వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడము అన్నీ కూడా ఆయన చేస్తున్నాడు పౌలు. మరి ఒకసారి ఆయన చెప్పినప్పుడు ఆయన మాట వినలేదు ఎవరు, ఓడ ఒక యజమానుడు వినలేదు. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్లో వాళ్ళు వెళ్ళడము జరిగింది. సో తర్వాత ఆయన మళ్ళీ చెప్పడము, నాకు దేవుడు నాకు కనిపించాడు, నాతో ఇలాంటి మాటలన్నీ చెప్పారు అని చెప్తే వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడినారు, వాళ్ళందరూ కూడా ధైర్యము తెచ్చుకున్నారు. సో అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూస్తే అక్కడ కూడా మరి మాల్టాలో కూడా ఏం జరిగింది, అక్కడ కూడా చాలామంది మరి స్వస్థపరచడము, మరి ఆయనకు అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యం అక్కడ చేయడము, ఆయన ఒక పాము ఆయన చుట్టుకున్నా కూడా అది ఏమి కూడా ఆయనకి హాని కలిగించలేదు. మరి ఈయన అందరికీ ఆయన స్వస్థపరచడానికి కూడా ఆయన ప్రార్థన చేస్తే ఆయనకు ఎంతోమంది స్వస్థత పొందారు. పోప్లీ అనేవాడు వాళ్ళ తండ్రి కూడా స్వస్థత పొందాడు. ఇంకా చాలామంది కూడా ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు, మాల్టాలో ఉన్నవాళ్ళు, ద్వీపంలో ఉన్నవాళ్ళు కూడా ఆ విధంగా దేవుని కార్యాలని చూసారనేది అంతా మనం చూసాము. తర్వాత వీళ్ళు ఇక్కడ నుండి సిరక్కూస్ వచ్చి ఇంకా రేగియంకి వచ్చి పుటౌలీకి వచ్చారు. సో ఇక్కడ వాళ్ళందరూ ఏమైపోయారు, దిగిపోయారనమాట. సో దిగిపోయి అక్కడ 7 రోజులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో పౌలు గడపడము, సమయము గడపడము, మరి వాళ్ళు దేవుని వాక్యం వినడము, ఇవంతా కూడా జరిగిందనమాట. సో అక్కడి నుండి వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ నుండి ఎన్ని 120 మైల్స్, 120 మైల్స్ అనమాట. ఇది కాలినడకతో వాళ్ళు వెళ్ళవలసి వచ్చిందనమాట. సో ఎప్పుడైతే రోమ్లో ఉన్న వాళ్ళకి తెలిసిందో పౌలు వచ్చాడు, ఇక్కడ పుటౌలీకి వచ్చాడు అని చెప్పేసి తెలిసిందో, అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ పక్కన ఉన్నాయి కదా అప్పియా సంతపేట అని ఒక స్థలం ఉంది, ఫోరం ఆఫ్ అప్పియస్. ఇక్కడ అప్పియా సంతపేట, తర్వాత ఇక్కడ 3 టావర్న్స్ అని ఉంది. 3 టావర్న్స్ అంటే త్రిసత్రములు ఇంకా అప్పియా సంతపల్లి, ఇది ఫోరం ఆఫ్ అప్పై. సో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో ఆయన పుటౌలీకి వచ్చాడని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి పుటౌలీకి వచ్చారనమాట. పుటౌలీకి వచ్చి పౌలుతో కలుసుకున్నారనమాట. సో అప్పుడు ఆయనకి ఎంతో సంతోషము కలిగిందనమాట. ఎందుకంటే ఈయనని రిసీవ్ చేయడానికి కొరకు, పౌల్ని రిసీవ్ చేసుకోవడానికి కొరకు ఇంతవరకు వస్తున్నారు, వాళ్ళు కాలినడకతో వాళ్ళు వస్తున్నారు. సో వీళ్ళు ఇక్కడ తీసుకొని ఈయనని రోమ్కి తీసుకెళ్ళడానికి కొరకు వాళ్ళు ఎంతో ప్రేమతో మరి ఆయన్ని కలుసుకోవడానికి వచ్చారు. కాబట్టి వాళ్ళని చూసి ఆయన దేవునికి ఎంతో స్తోత్రం చెల్లించాడు. సో ఏ పరిస్థితిలో ఏ లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డల్ని మనం చూసినప్పుడు మనము ప్రభువులో మనం ఏమవుతామో ఐక్యత మనము పొందుకుంటాము, మరి దేవుని ప్రేమని వాళ్ళ ద్వారా మనము చూస్తాం. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా వెళ్ళడము జరిగిందనమాట. అప్పుడు పౌలు ఆయనకున్న శ్రమలంతా కూడా ఆయన మర్చిపోయి మరి దేవుని బిడ్డల్ని చూసి ఎంతో దేవుని సన్నిధిలో ఆయన ఆనందించడము మనం చూస్తున్నాం అనమాట. సో అక్కడి నుండి వాళ్ళు వచ్చి ఇక్కడ నుండి రోమ్కు వస్తున్నారు అన్నమాట. సో ఆ విధంగా కాలినడకతో రోమ్కి వచ్చేస్తున్నారు. సో పౌలు మరి మూడో మిషనరీ జర్నీ అప్పుడే ఆయనకి ఏంటంటే ఆయనకు ఏం ఆశ ఉండిందంటే రోమ్కు రావాలని ఆశ ఉండిందనమాట. ఇక్కడ కూడా రోమ్ని కూడా ఆయన దర్శించాలా అని కోరుకున్నాడు. కానీ ఆయన ఇప్పుడు అంటే ఇక్కడ మరి స్వతంత్రంగా ఆయన రాలేకపోయాడు, కానీ ఇక్కడ మరి ఒక ఖైదీగా రావడము జరిగిందనమాట. అయినప్పటికీ దేవుని చిత్తము మరి ఆయన ఆశ కూడా నెరవేర్చబడింది. ఇప్పుడు దేవుడు మరి ఈయనని రోమ్కు తీసుకురావడము జరిగింది. సో రోము మరి ఆయనతో ఉండే సైనికులు ఉంటారు కదా, వాళ్ళతో ఆయన మాట్లాడి మరి ఆయన సెపరేట్గా ఉండాలని కోరుకున్నాడు అనమాట.
సో అందుకు ఆయనని సెపరేట్గానే ఆయనని పెట్టారనమాట. సో ఆయనకు ఫ్రీడమ్ ఉంది, చాలా ఫ్రీడమ్ ఆయనకు దేవుడు ఇచ్చాడు. కానీ ఆయన ఖైదీగా అక్కడ వెళ్ళడము జరుగుతుందనమాట. ఇక్కడ మనం చూస్తే రోమ్లో చాలామంది యూదులు ఉంటారు. సో యూదులు ఉండడమే కాదు, వాళ్ళందరికీ ఒక కాలనీ కూడా ఉందన్నమాట. ఆ కాలనీ పేరు ట్రాన్స్ టైబర్ ఏరియా అని ఉందన్నమాట. సో అక్కడ ఆ కాలనీలో అందరూ యూదులే, చాలామంది యూదుల కాలనీయే వాళ్ళదనమాట. సో అక్కడ చాలా ఇంకా సమాజ మందిరాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో అలాగా ఆ స్థలంకి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 3 రోజులు తర్వాత ఆయన ఏం చేశారంటే, అక్కడ ఉన్న యూదులు ఉంటారు కదా, ఆ యూదులు ముఖ్యమైన యూదులు అంటే పెద్దలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన పిలిపించారనమాట. ఆయన దగ్గరికి పిలిపించారు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారనమాట. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి వివరించి చెప్తున్నాడు అనమాట. ఏంటంటే, నేను ఇక్కడ వచ్చాను, రోమాకు వచ్చాను. ఎందుకంటే నేను కైసర్కి నేను చెప్పుకుంటానని ఇక్కడికి వచ్చాను. యాక్చువల్లీ చెప్పాలంటే యూదులు మరి యెరూషలేములో నుండి నన్ను ఇక్కడికి పంపించారు. ఏంటంటే ఎందుకు పంపించారని చెప్తే, అంటే యూదులు నాకు విరుద్ధంగా ఎన్నో మాటలు అన్నారు. కానీ నేను మాత్రము మన యూదులకు విరుద్ధంగా ఏది కూడా నేను మాట్లాడలేదు. మరి ధర్మశాస్త్రంకి విరుద్ధంగా కూడా నేను మాట్లాడలేదు. కానీ యూదు సహోదరుల విరుద్ధంగా కూడా నేనేం మాట్లాడలేదు. కానీ మరి నన్ను ఆయన రోమీయులకి అప్పగించారు. రోమీయులు వచ్చి నాతో అంత విమర్శించినాక కూడా నాలో ఎలాంటి తప్పుని వాళ్ళు చూడలేదు, ఏ తప్పిదంని కూడా వాళ్ళు చూడలేదు. మరి నేను అందరినీ కూడా వాళ్ళని ప్రేమిస్తున్నాను, యూదులందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను. ఇంకా వాళ్ళ మీద ఏదో ఒక నేరము మోపాలని కూడా నేను ఇక్కడికి రాలేదు. కానీ ఎప్పుడైతే నా మీద ఎలాంటి తప్పు లేదు అని అక్కడ ఉన్న రోమీయులు కూడా అంగీకరించారు. అక్కడ ఉన్న ఫెస్టిస్, మరి ఫెలిక్స్, తర్వాత అగ్రిప్ప అందరు కూడా చెప్పారు ఈయన్ని విడుదల చేసేయచ్చు అని. కానీ ఎవరు అడ్డం వచ్చారంటే యూదులే అడ్డం వచ్చారు. కాబట్టి నేను అలాగా చెప్పుకోవాల్సి వచ్చింది. నేను కైసర్కు చెప్పుకుంటానని చెప్పాను. కానీ నేను వాళ్ళ మీద నేరం మోపడానికి, నా స్వజనముల మీద నేరం మోపడానికి నాకు ఏమీ లేదు. నేను వాళ్ళని ప్రేమిస్తానని ఆయన చెప్పాడనమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అవును, మీ గురించి మాకు కూడా ఏమీ తెలియదు, మాకు ఎలాంటి రిపోర్ట్ కూడా రాలేదు మీకు విరుద్ధంగా. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మీ గురించి ఏది కూడా వ్యతిరేకంగా చెప్పలేదు. కానీ మాకు ఒక్క విషయం తెలుసు, ఇప్పుడు ఈ మాట మీరు ఏదైతే చెప్తున్నారో, మరి ఎవరి గురించి అయితే మీరు చెప్తున్నారో అది ఒక మతభేదం అనేది మాత్రం మేము విన్నాము అని చెప్తాడనమాట. కానీ ఆయన ఏమంటాడు, నేను ఇశ్రాయేలు నిరీక్షణ కొరకు నేను ఈ గొలుసులో బంధింపబడి ఉన్నాను. ఇశ్రాయేల్ నిరీక్షణనే ఇది. ఏంటి ఇశ్రాయేల్ నిరీక్షణ ఏంటి? ఇశ్రాయేల్ మనం చూస్తే వాళ్ళందరూ కూడా మెస్సయా కొరకే వెయిట్ చేస్తున్నారు. కానీ మెస్సయా నిజంగా వచ్చినప్పుడు మెస్సయాని వాళ్ళు అంగీకరించట్లేదు. కానీ ఎవరైతే అంగీకరించారో వాళ్ళకు గొలుసులు వస్తున్నాయి అన్నమాట. సో ఆ చైన్ అలా సంకళ్ళతో వాళ్ళని ఒక ప్రిజనర్గా నేను ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు అన్నమాట. సరే, మరి అలాగైతే మేము ఇంకొక రోజు వస్తాము, మాకు దీని గురించి మీ నోట్ల నుండి ఈ అభిప్రాయాలు ఏంటో, మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియపరచండి అని వాళ్ళు అడిగినప్పుడు సరే అని చెప్పేసి ఒక రోజు వాళ్ళు కేటాయించుకొని వాళ్ళందరూ కూడా ఒక రోజు ఈయన దగ్గరికి వస్తారనమాట. సో ఈయన అద్దెకి ఇల్లు తీసుకొని ఆయన అక్కడ ఉంటున్నాడు. ఎవరు? పౌలు, అఫ్కోర్స్ యాజ్ అ ప్రిజనర్. సో వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఉదయం నుండి రాత్రి వరకు ఆయన ఏంటంటే దేవుని వాక్యంలో నుండి అంతా కూడా వివరించి చెప్తున్నాడు అనమాట. ధర్మశాస్త్రంలో నుండి, ఇంకా ప్రవక్తలలో నుండి అన్ని ఎలాంటి వాగ్దానాలు ఉన్నాయో, మరి ఎలాంటి ప్రవచనాలు ఉన్నాయో అదంతా కూడా యేసులో, ఆ క్రీస్తు గురించిన ప్రవచనాలు అంతా కూడా యేసులో నెరవేర్చబడింది. ఎక్కడ వెళ్ళినా ఆయన చెప్పింది అదే, యూదులకు చెప్పింది అదే, ఇక్కడ కూడా అదే చెప్తున్నాను అనమాట. సో అన్నీ ఆయన చెప్పి ఉండొచ్చు. సో ధర్మశాస్త్రం నుండి ఆయన అన్నీ కూడా చెప్తూ వచ్చారు. సో అన్నీ మరి యేసుప్రభు ఎక్కడ మెస్సాయా ఎక్కడ జన్మిస్తారు? బెత్లెహేంలో జన్మిస్తారు. సో అది బెత్లెహేంలో ఎక్కడ రాయబడింది? మీకాలో రాయబడింది. సో ఆ విధంగా మరి కన్యక గర్భంలో జన్మిస్తారు. ఎక్కడ ఉంది? ఐజాయాలో ఉంది కదా, యెషయాలో అది రాయబడి ఉంది. 7:14
తర్వాత 9:6లో యెషయాలో, మరి యెషయా 53 అధ్యాయంలో ఇవన్నిట్లో కూడా యేసుక్రీస్తు అంటే ఒక మెస్సయ గురించి రాయబడి ఉంది. సో అదే కాకుండా 22వ అధ్యాయము మరి ఆహ్, అది కీర్తనల్లో అన్ని జకర్యాలో అన్నిట్లో నుండి ఆయన తీసి ఉదయం నుండి రాత్రి వరకు ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అన్ని తీసి. సో అన్ని తీసి చెప్పిన తర్వాత కొంతమంది దాన్ని విశ్వసించారు, కొంతమంది దాన్ని విశ్వసించలేదు. సో విశ్వసించలేకుండా వాళ్ళు 2 గుంపుగా అయ్యి వాళ్ళేంటంటే వాళ్ళు భేదాభిప్రాయాలు కలిగి వాళ్ళు మధ్యలో ఒక పెద్ద గొడవ అనేది లాంటిది జరిగిందనమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట పౌలు వాళ్ళకు చెప్తాడు. ఇప్పుడు ఏంటంటే బైబిల్‌లో మీకు నేను చెప్పవలసిందంతా కూడా మీకు చెప్పేస్తున్నాను. సో ఒక వాక్యము ఇక్కడ రాయబడి ఉంది. ఆ వాక్యము చెప్తాడనమాట. యెషయా 6 అధ్యాయంలో ఉంది. యెషయా 6, 9, 10 ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కండ్లతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనులు హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుమని చెప్పాను. సో వీళ్ళు ఈ వాక్యము మీ జీవితంలో ఏంటంటే అది నెరవేర్చబడుతుంది. ఆ కాలంలోనే అది తెలియపరిచారు. దేవుడు చెప్పి కూడా దేవుడు మరి మాట్లాడితే ఎన్నో విషయాలు తెలియపరిస్తే అంత స్పష్టంగా మరి యేసే క్రీస్తు అనేది మీకు తెలియపరిచినప్పటికీ కూడా మీకు వినడానికి మీరు వినలేకపోతున్నారు. మీ హృదయము మందమైపోయింది. మీరు కళ్ళు కూడా కానలేకపోతున్నాయి. సో ఈ విధంగా మీరు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు నుండి నేను చెప్తున్నాను, ఈ సువార్త ఎక్కడికి వెళ్తుంది? అన్యుల దగ్గరికి వెళుతుంది. సో ఎవ్రీవేర్ హీ సెడ్ దిస్. ఎక్కడెక్కడ వెళ్ళాడో మరి అన్ని ప్లేసెస్లో ఫస్ట్ యూదులకే ఆయన చెప్పాడు అనమాట సువార్త. తర్వాత ఇది మీరు వినట్లేదు కాబట్టి ఇప్పుడు అన్యులకు వెళ్తుంది. సో ప్రతి చోట ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ, అన్ని మిషనరీ జర్నీస్లో అందరూ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా యూదులతో ఆయన ముందు మాట్లాడి మరి తర్వాత వాళ్ళు కాదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశాడు, ఆయన అన్యులకు వెళ్తుంది అని వాళ్ళకు చెప్పారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకు చెప్పేస్తే వాళ్ళ మధ్యలో ఏదో ఒక అంతా కూడా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో ఈ విధంగా దేవుని వాక్యము ఇక్కడికి వెళ్తుంది, అన్యులకు వెళ్తుందనే విషయము మనకు చెప్తారనమాట. సో ఈ విధంగా అక్కడ ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 2 సంవత్సరాలు ఆయన ఖైదీగానే రోమ్లో ఆయన 2 సంవత్సరాలు అక్కడ ఉంటాడనమాట. తర్వాత 2 సంవత్సరాలు మరి అదే అద్దెట్లో ఉండి మరి ఆయన దగ్గరికి వచ్చిన అందరికీ మరి దేవుని రాజ్యం గురించిను, మరి సువార్త గురించిను, ఆయన యేసుక్రీస్తు గురించిను ఆయన అందరికి కూడా ఆయన ఏం చేశాడు, ఆయన ప్రసంగం చేస్తూ ఆయన ప్రభు గురించి వాళ్ళకు అందరికి కూడా తెలియపరుస్తూ వచ్చాడనమాట. సో ఆ విధంగా 2 సంవత్సరాలు కూడా ఇట్ వాజ్ ఆల్సో చాలా ఫలభరితంగా జరిగిన ఒక సమయం. సో ఆ విధంగా దేవుడు అక్కడ గొప్ప కార్యం చేశారు అనేది మనం చూడగలం. సో దీని తర్వాత ఏమేమి జరిగినాయి అనే విషయము మరి ఆయన ఇక్కడ రోమాలో ఉండి ఆయన ఏం చేశాడు, కొన్ని పత్రికలు కూడా రాశాడనమాట. కొన్ని పత్రికలు కూడా ఆయన రాయడం జరిగింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీకి రాసిన పత్రిక, ఇదంతా కూడా రోమ్లోనే ఆయన రాశారు. ఈ సెకండ్ ఇంప్రిజన్మెంట్లోనే అది జరిగిందనమాట. ఈ రెండోసారి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు అది జరిగింది. సో ఈ విధంగా మరి దేవుడు గొప్ప కార్యము చేయడము ఇది ఫస్ట్ ఇంప్రిజన్మెంట్. ఈ ఫస్ట్ ఇంప్రిజన్మెంట్లోనే ఇది జరిగింది. మొదటిసారి ఇక్కడ ఉన్నప్పుడు రోమాకు వచ్చిన తర్వాత మొదటి ఇంప్రిజన్మెంట్. సో సెకండ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది, అది కూడా తర్వాత మనం చూస్తాం. సో దీని ద్వారా మనకు ఏమర్థమైంది అని మనం చూస్తే మన జీవితంలో కూడా ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రభువుకి మనల్ని సమర్పించుకొని మనం ముందుకు సాగుదాం అనుకుంటే ఇది లోకం అనేది మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ లోకం ఏమైపోతుంది, ఒక మహాసముద్రం లాంటి ఒక లోకము. ఈ లోకంలో మరి గాలి ఏ సైడ్ నుండి వస్తుందో ఏమవుతుందో మనకైతే తెలియదు, కానీ ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతున్నామో అప్పుడు దేవుడు మన తోడు ఉంటాడు. ఒకటి తెలుసుకుంది ఏంటంటే పౌలు విషయంలో మనం చూస్తే ఆయన ఒకటే విషయం అన్నాడు. ఆయన ఏంటంటే నాకు పరలోకం నుండి దేవుడిచ్చిన దర్శనానికి నేను అవిధేయుడు కాలేదు అని చెప్పాడు. సో పరలోక దర్శనానికి ఆయన అవిధేయుడు కాలేదు,
కాబట్టి హీ హ్యాడ్ అ విజన్. ఆ విజన్ ఉంటేనే, ఒక దర్శనం ఉంటేనే ఒక మిషన్ అనేది ఉంటుంది. సో దేవుడు ఆయనకి ఏం చెప్పాడో అది ఆయన చేశాడు. ఆయన చేయడానికి దేవుడు అది ఆ కృప దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. సో విజన్ హ్యాస్ ఎ మిషన్. సో ఆ విజన్ లేకపోతే మనము దేవుని సేవ చేయలేము. సో ఆ విజన్ మనకు తప్పకుండా ఉండాలి. సో దేవుడు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి ఆయన ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు. మరి ప్రతిసారి కూడా దేవుడు ఆయన వాక్యాన్ని ఆయనకు చెప్తూ మరి ఆయన ఏమనుకున్నాడో, ఆయనకు ఏమి ఆయన 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 దగ్గర నుండి కోరుకున్నాడో దేవుడు, మరి అదంతా కూడా ఆయన ద్వారా చేయించడానికి దేవుడు ఆయనకు కృప చూపించాడు. సో ఈ విధంగా ఒక ఖైదీగా ఉండి కూడా ఆయన దేవునికి ఎంత మాత్రం కూడా అవిధేయత చూపించకుండా ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రోమ్కి వచ్చాడు. ఇప్పుడు ఇంకా ముందుకు మనం చూస్తే అక్కడ ఏం జరుగుతున్న విషయాన్ని కూడా మనము చూడగలం. సో ఈ విధంగా దేవుడు పౌలు ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. సో పౌలుని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు. సో ఆ విధంగా మనం దీన్ని చూసుకుంటే పౌలు రాసిన పత్రికలు చాలా చాలా లోతైన ఉంటాయి. అంటే మనకు డాక్ట్రిన్, బోధ, ఉపదేశం అనేది మనకు ఎక్కువగా మనకు ఎక్కడి నుండి దొరుకుతున్నాయి అంటే మనకు పౌలు రాసిన పత్రికల నుండి అంతా కూడా లోతైన మర్మాలు, యేసుక్రీస్తు గురించిన మర్మాలు అవంతా కూడా మనకు ఎక్కడ దొరుకుతుందంటే పౌలు రాసిన పత్రికల్లో మనకు చాలా చాలా దొరుకుతాయి అన్నమాట. సో దేవుడు మరి పౌలుకి ఇచ్చినట్టు, దేవుని కృప ఇచ్చినట్టు మరి మనం కూడా మన జీవితంలో మరి దేవుని చిత్తం మన పట్ల ఏమై ఉంది అనేది మనం కూడా కనిపెట్టాలి. మరి ఆయన చిత్తంని మనం చేయడానికి మన జీవితాన్ని అర్పించుకోవాలి. సో ఈ విధంగా మనం చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో మనం గొప్ప కార్యాలు చూస్తాము. దేవుని మహిమపరిచినట్టు దేవుడు మనకు కూడా సహాయం చేస్తారు. సో మీ అందరినీ దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభువా నాయన అనేక విషయాలు ప్రభువా నాయన పౌలు గురించి మేము నేర్చుకున్నాం ప్రభువా. ఆయన ఖైదీగా ఉన్నప్పుడు నాయన ఆయనను ఏ విధంగా మీరు కాపాడారు, మరి ఏ విధంగా ప్రభువా మీ చిత్తాన్ని నెరవేర్చుకున్నారు, మరి అన్ని విషయాలు ప్రభువా, ఏ పరిస్థితిలో కూడా ప్రభువా మీ ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు కూడా విడబాపలేరు. ఆయన ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభువా నాయన మీ ప్రేమ ఎంతో నిరంతరంగా ఉంటుంది, మమ్మల్ని నడిపిస్తుంది అనే విషయాలు కూడా మేము నేర్చుకుని ఉంటున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మీ ప్రేమ నుండి ఎవరు కూడా ఎలాంటి పరిస్థితి కూడా మనల్ని ఎడబాపదు. కాబట్టి నాయన మీ పట్ల మేము ప్రభా విశ్వాసం ఉంచుకొని మేము ముందుకు సాగడానికి కృప అనుగ్రహించమని, మమ్మల్ని ఆశీర్వదించమని, బలపరచమని ఆయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ పిల్లలందరినీ కూడా మీరు దీవించండి. వాళ్ళ పేరెంట్స్ని అందరూ కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని, వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళతో ప్రభా హృదయాన్ని తెరిచి ప్రభా నాయన మీ సత్యంని అంగీకరించడానికి మీరు సహాయం చేయమని, మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.